వెల్కమ్ టు మెగానే టీవీ. కోటి ఆశలతో 2026కు స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ అంబరాన్ని తాకే సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఈ సంబరాల్లో అన్నీ ఒక ఎత్తు అయితే మందుబాబుల జోరు మరో ఎత్తు. కొత్త ఏడాది కిక్కును ఎంజాయ్ చేయడంలో ఏపీ మందుబాబులు ఎక్కడా తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగిన విక్రయాలు చూస్తుంటే మందుబాబులు రికార్డుల గ్లాసును తిరిగేసి ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపించారని స్పష్టమవుతుంది. గడిచిన డిసెంబర్ 31న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 172 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైంది. ఇది గతేడాదితో పోలిస్తే కనీ విని ఎరుగని రికార్డు. రెండు 2024 డిసెంబర్ 31న విక్రయాలు 112 కోట్లుగా ఉంటే ఈసారి ఏకంగా 60 కోట్ల రూపాయల అదనపు పెరుగుదలతో మందుబాబులు తమ సత్తా చాటారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే లక్షలాది లీటర్ల మద్యం గొంతు దాటి వెళ్లిపోయింది. కేవలం 31వ తేదీనే కాదు, అంతకు ముందు 2 రోజుల నుంచే మందుబాబులు రిహార్సల్స్ మొదలు పెట్టేశారు. డిసెంబర్ 29, 30 మరియు 31 తేదీల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 500 కోట్ల రూపాయలకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. అంటే 3 రోజుల్లోనే మందుబాబులు 6,000 కోట్లు తాగేశారన్నమాట. ఇందులో దాదాపు 2,20,719 కేసుల మద్యం మరియు 95,026 కేసుల బీర్లు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మద్యం షాపుల ముందు క్యూలు కిలోమీటర్ల మేర సాగాయి. ముఖ్యంగా విజయవాడ మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. డిసెంబర్ 30న ఈ ప్రాంతంలో 11.30 కోట్ల విక్రయాలు జరిగితే 31వ తేదీ ఒక్కరోజే అది 13 కోట్లకు చేరుకుంది. పబ్బులు, బార్లు మరియు రిసార్ట్లు అన్ని సందడిగా మారాయి. నిత్యావసరాల ధరలు పెరిగినా, పన్నులు భారమైనా కొత్త ఏడాది వేడుకల్లో మాత్రం మందుబాబులు ఎక్కడా రాజీ పడలేదు. ఈ భారీ విక్రయాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం సమకూరింది. వేడుకల సీజన్, హాలిడే మూడు మరియు నూతన సంవత్సర జోష్ వెరసి అమ్మకాలు ఈ స్థాయిలో పెరగడానికి కారణమయ్యాయి. జనవరి 1వ తేదీన కూడా ఈ జోరు కొనసాగుతుందని, ఈసారి అమ్మకాలు అన్ని పాత రికార్డులను చెరిపేస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. ఏది ఏమైనా 2026కు ఏపీ మందుబాబులు ఇచ్చిన స్వాగతం నిజంగా ఏపీ ప్రభుత్వానికి కాసుల కిక్కిచ్చిందే.